ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి కలకలం రేపింది. హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి ఒక ప్రముఖ రిసార్ట్లో మంగ్లీ నిన్న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లుగా ఆ పుట్టినరోజు వేడుకలకు హాజరైనటువంటి 9 మంది గంజాయిని సేవించినట్లుగా, గంజాయిని సేవించిన వారిలో మంగ్లీ ఉందా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత రానప్పటికీ ఆ పార్టీకి హాజరైనటువంటి పలువురు గంజాయి సేవించారని, అలాగే విదేశీ మద్యం కూడా ఆ పార్టీలో కలకలం రేపినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, ప్రముఖ ఫోక్ సింగర్ అయినటువంటి మంగ్లీ గారి పుట్టినరోజు వేడుకలు నిన్న జరిగాయి. ఆ వేడుకల్లో గంజాయి కలకలం రేపింది. ఆ వేడుకలకి హాజరైనటువంటి 9 మంది గంజాయి సేవించినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మంగ్లీ గంజాయి తీసుకుందా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ ఆ పుట్టినరోజు వేడుకల్లో ఒకవైపు గంజాయి, మరోవైపు విదేశీ మద్యం కూడా దొరికినట్లుగా పోలీసులకి కొంత సమాచారం అయితే అందుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి అసలు? మంగ్లీ అనే ఆవిడ ఆ మధ్యన చాలా వైరల్ అయ్యారు, మీకు గుర్తుందా? అవును. ఇది 2 విషయాలు. ఒకటి, రామ్మోహన్ నాయుడు గారితో అక్కడ వైజాగ్లోన విజయనగరంలోన ఒక వేడుకలో హాజరయ్యారు, అంటే దేవుడికి సంబంధించి. అప్పుడు అందరూ కూడా ఒకసారి ఆశ్చర్యపోయారు, ఇదేంటి రామ్మోహన్ నాయుడు గారితో మంగ్లీ వెళ్ళడం ఏంటి. అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పాటలు పాడినటువంటి మంగ్లీ ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలతో ఆవిడుండడం ఏంది అంటూ కూడా చాలా మంది ప్రశ్నించారు, దాన్ని ట్రోల్ చేశారు. ఖచ్చితంగా. ఇంకొక విషయం, మీరు అన్నట్టుగా ఏమైందంటే ఎలక్షన్స్ ముందు పాటలు పాడమని అడిగితే తెలుగుదేశం వాళ్ళు, నేను చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తను, నేను ఆ పాటలు పాడను అని ఖచ్చితంగా ఆవిడ చెప్పింది. ఓకే, చెప్పిందని మనకి అప్పుడు అందరికీ తెలుసు అది. సో ఆవిడ వైసీపీకి సపోర్టరు. ఆవిడ అక్కడికి వెళ్ళటం ఏంటి నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ ఒక లేఖ రాసింది ఆవిడ. నా పొట్టగొట్టకండి, నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు, నాకు పార్టీలతో సంబంధం లేదు, నేను ఎవరికైనా పాడతాను, నేను ఎప్పుడు ఏది అనలేదు అంటూ ఆవిడ వివరణ ఇచ్చుకుంది. కానీ ఆవిడ చంద్రబాబు నాయుడు పేరు ఎత్తను అన్నాక నీకు మళ్ళా నేను పాడతాను అని ఎట్లా అంటారు మీరు? అసలు అవసరమే ఉంది? ఇప్పుడు అవకాశాల కోసం మనిషి దిగజారకూడదు ఎవరైనా సరే. మీరు ఒక స్టాండ్ తీసుకున్నాక స్టాండ్ మీద ఉండండి మీరు. ఇప్పుడు ఇది అధికారంలోకి వచ్చేసింది కూటమి ప్రభుత్వం కాబట్టి నేను అనలేదు, నేను పాడతాను అంటే అది కుటుంబ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా అన్ని చోట్ల జాలి పనికిరాదు, నేను చెప్పేది అది. రెండోది, మంగ్లీ అన్న అమ్మాయి నిన్న ఆవిడ బర్త్డేట. ఆ బర్త్డేలో హైదరాబాద్ శివార్లలోని ఈర్లపల్లి దగ్గర ఒక రెసార్ట్ లో వీళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు. అందుకు చాలా మంది ఎవరెవరు హాజరయ్యారో మనకు తెలియదు. అయితే అందులో 9 మంది గంజాయి సేవించారు, తర్వాత విదేశీ మద్యం తాగారు. సో వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు. ఈ మధ్యన మీరు గమనిస్తే కనుక అయితే ఈ శివార్లలో వీళ్ళు పార్టీలు చేసుకోవడం, రెసార్ట్స్ అక్కడ ఉండడం, సో చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరో ఒకరు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే ఇది సర్వసాధారణం అయిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు పెద్దగా మ్యూజిక్ పెడతారు, అర్ధరాత్రి వరకు జరుగుతాయి, చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు అంటే ఒక కంప్లైంట్ ఇవ్వడానికి నేను చెప్తున్నా. అంటే మనిషి ఒకప్పుడు తాగటం అనేది చాలా గుట్టుగా చేసేవాళ్ళు, సిగరెట్ తాగటానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు, పెద్దవాళ్ళ ముందు తాగేవాళ్ళు కాదు. ఇప్పుడు దేనికి ఏదీ లేదు, అంటే ఆడవాళ్ళు తాగకూడదా మగవాళ్ళు తాగకూడదా నాకు అనవసరం అదంతా. అసలు తాగటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కూడా ఏదో పీపాలు తాగుతారంటారు చూడండి, అట్లా తయారయ్యారనమాట. అంటే ఏంటి అసలు హెల్త్ ఇష్యూ కూడా వస్తున్నాయి వాళ్ళకి, అంటే హెల్త్ కాన్షియస్నెస్ లేదా. ఇప్పుడు ఈ మధ్యన ఒబీస్ అనేది ఎక్కువైపోయింది, అంటే చాలా విపరీతంగా లావ్ అయిపోవడం, ఆడ మగ కూడా. ఒకప్పుడు చాలా సన్నగా ఉండడం, లేదంటే కొంచెం బొద్దుగా ఉండడం, ఆ బొద్దుగా ఉంటేనే బొద్దుగా ఉన్నామని ఫీల్ అయిపోయేవాళ్ళు, పెళ్ళిళ్ళు అవుతాయో లేదని. ఇప్పుడు అదేమీ లేదు, ఇప్పుడు XXL అయినా బాధ లేదు. ఇంకా ఇప్పుడు అదంతా సర్వసాధారణం అయిపోయింది అంటారు. సర్వసాధారణం. మీరు ఎవ్రీడే యూ విల్ సీ సో మెనీ పీపుల్ చాలా భారీ కాయాలతో. అంటే వాళ్ళు తిన్నందుకు తాగినందుకు మనం మాట్లాడటల్లా, అది కాదు ఇష్యూ అక్కడ. అంటే ఇక్కడ విషయానికి వస్తే విదేశీ మద్యం బాటిల్లో అక్కడ దొరికాయని, దాంతోపాటుగా గంజాయి కూడా అక్కడ దొరికిందని,
కొంతమంది గంజాయి సేవించి ఉన్నారు అని ఇదంతా పోలీసుల విచారణలో ప్రాథమిక దర్యాప్తులో తేలింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి, ఏం జరిగింది, ఎవరెవరు దొరుకుంటారు, అసలు మంగ్లీ మీద ఇప్పుడు కేసు నమోదైందా లేదా అంటే ఏం చెప్తారు? తొమ్మండుగురులో డెఫినెట్గా కొద్దిమంది అయినా సెలబ్రిటీస్ ఉంటారండి. సెలబ్రిటీస్ ఎవరు అనేది పేర్లు బయటికి రాలేదు. గంజాయి సేవించారంటే మీకు గత కొద్ది కాలంగా, అంటే చాలా కాలంగా, ఈవెన్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చాలా మంది సెలబ్రిటీస్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు డ్రగ్స్ సేవించారు, లేకపోతే చాలా మాదక ద్రవ్యాలు తీసుకున్నారు, ఇలా అంతా కూడా అవ్వడం జరిగింది. ఒక స్టేజ్లో అది పీక్కి వెళ్ళి ఇంకా అందరు అరెస్ట్లు అయిపోతాయన్న సమయంలో అది చల్లబడిపోయింది. సో ఇదంటే తెలిసే జరుగుతోందా, తెలియక జరుగుతోందా? ఇది ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ళు గంజాయిగా మారిపోయింది, గంజాయి ప్రదేశ్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా అలాగే అవుతుందా? అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. దీని మీద మరి దృష్టి పెట్టట్లేదా టాస్క్ ఫోర్స్? ఇది మనం అడుగుతున్నాం. మీరు పార్టీలు చేసుకోండి, ఎంజాయ్ చేయండి, దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఆరోగ్యాలు పాడు చేసుకుని మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుని యూత్, అది పద్ధతి కాదు కదండి. అంటే కొంచెం మన కట్టుబాట్లు అనేవి మనకు ఉంటాయిగా, మనకి మనమే నియంత్రించుకుని మనం కొన్ని చేసుకోవాలి. సో ఇవాళ మంగ్లీ పేరు ఉందా లేదా ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ మంగ్లీ పేరున్నా అరెస్ట్ చేస్తారా, ఆవిడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటుందా అనేది కూడా మనకు తెలియాలి. ఏది ఏవైనా మన మంగ్లీ అనే కాదండి, ప్రతి వాళ్ళకి చెప్తున్నాము, మీరందరూ కూడా ఈ రకంగా చేయకండి. మీరు పార్టీలు చేసుకోండి కానీ గంజాయి వాడకండి. గంజాయి మీరు వాడడమే కాకుండా మిమ్మల్ని చూసి, మీలాంటి సెలబ్రిటీలను చూసి యూత్ పాడైపోతారు. సో దీని మీద నియంత్రణ రావాలండి. అంటే మాదక ద్రవ్యాల వినియోగం మీద, గంజాయి మీద మీరు ఉక్కుపాదం మోపుతాం అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో నిజంగా గంజాయి సేవిస్తున్న వాళ్ళని, అలాగే గంజాయి విక్రయిస్తున్న వాళ్ళని కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం అయితే పట్టుకోవడం జరిగింది. వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటి, మంగ్లీ మీద కేసు నమోదైందా? ఏం జరగబోతుంది ఈ కేసు? ఒకవేళ మంగ్లీ ఉన్నా కూడా వదలకూడదండి. మనం చెప్తున్నది ఏంటంటే, వీళ్ళు సెలబ్రిటీలు అని చెప్పి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసుకుంటే ప్రభుత్వం కరిగిపోకూడదు. మీరు అన్నట్టుగా ఉక్కుపాదం మోపుతామన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు ఖండించాలండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వీటిల్లో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. దానివల్ల మిగిలిన వాళ్ళ గుణపాఠంగా మారుతుంది. కేవలం ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో గంజాయి మాత్రమే కలకలం రేపిందా, లేదంటే డ్రగ్స్ కూడా తీసుకున్నారా? అసలు మొత్తం ఈ బర్త్డే పార్టీకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది గంజాయి కానీ డ్రగ్స్ కానీ సేవించారు? మొత్తం 48 మంది హాజరయ్యారటండి. డ్రగ్స్ అయితే తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్ట్ అయితే జరిగింది. 9 అయితే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అందులో నిజానిజాలు మనకు తెలియదు. NDPS అండ్ పొల్యూషన్ యాక్ట్ కింద వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద, మనం ఇందాక మాట్లాడుకున్నది. సో అంటే NDPS అండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు, కొంతమందిని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో అందులో మంగ్లీ ఉన్నారా లేదా అనేది తెలియాలి. చాలా సినీ సెలబ్రిటీస్ కూడా అందులో పాల్గొన్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, ఈ అమ్మాయి సినిమాకి సంబంధించింది, ఫోక్ సింగరే కాకుండా, కాబట్టి డెఫినెట్ గా సినిమా వాళ్ళని పిలిచుంటారు. అంటే ఇప్పుడు మీరు మన ఈ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఒక్క మాట మాత్రం చెప్తామండి, ఇలాంటివి అంటే ఎక్కడెక్కడ రిసార్ట్స్ ఉన్నాయో అక్కడ మీరు ఒక నిఘా పెట్టాలి. అంటే ఖచ్చితంగా మీకు అందులో వారాంతంలో కూడా పార్టీలు జరుగుతాయి. శనివారం ఆదివారం వస్తే యూత్ అంటే వీళ్ళు ఒక కల్చర్కి అలవాటు పడిపోయారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు నిఘా ఉండాలండి. ఎందుకంటే డ్రగ్స్ సరఫరా జరుగుతోంది, గంజాయి జరుగుతోంది, విదేశీ మద్యం జరుగుతోంది, సౌండ్ పొల్యూషన్, ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని ఎలా నియంత్రించాలి అనే దాని మీద ఇవాళ టాస్క్ ఫోర్స్ వేస్తారా, ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేస్తారో అనేది ప్రభుత్వం ఆలోచించి, తెలంగాణ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.